నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. గురువుగారు, జులై 27 తారీఖు నుంచి డిసెంబర్ 11 తారీఖు వరకు మీన రాశిలో శనిదేవుడు సాధారణంగా ఉంటూనే ఉంటాడు. మళ్ళీ అదే రాశిలో ఉండి శనిదేవుడు వక్రగతిని పొందుతున్నాడు. మళ్ళీ వక్రగతిని పొందడం వల్ల మిగతా 12 రాశుల వారికి ఎలాంటి మార్పులు వస్తాయి ఒకసారి తెలియజేయండి. తప్పకుండానమ్మా. ముందు శని భగవంతుడికి ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఏ భగవంతుడి గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో, లేకపోతే ఈయనే మనకి భగవంతుడు ఒక రకంగా చెప్పాలంటే. కళ్ళ ముందు అన్నీ చూస్తున్నాడు ఆయన. మనకి ఏది కావాలో అవన్నీ చేసేస్తూ ఉంటాడు కదా. ఓం శమగ్నిరగ్నిభిష్కరశ్చన్నస్తపత సూర్య శంబాతో వా త్వరపా అపస్రద. ఇది వేదమంత్రం అమ్మ. మనకి ఈ యొక్క శని వక్రించి దాదాపుగా జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా ఈ 137 రోజులు ప్రతి రాశి వారికి వారి జాతక చక్రంలో శని యొక్క ప్రాధాన్యత ప్రభావం వలన ప్రతి రాశికి ఏదో రకమైనటువంటి సమస్యని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా అనుకున్న పనులు కాకపోవటము, ఆర్థిక నష్టాలు, అట్లాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, పెళ్ళి కాని వాళ్ళకి ఆలస్యము, పెళ్ళి అయిన వాళ్ళకి ఎడబాట్లు, అట్లాగే పూర్తిగా కర్మ అరిష్ట దోషాలు విద్యార్థులకి కానివ్వండి, సంతానలేమి అంటే సంతానము ఆలస్యం అవ్వటము, చదువుకునే విద్యార్థులకి చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గటము, వ్యాపారాల్లో నష్టాలు, ఇవన్నిటికీ మూలం ఎవరంటే కర్మ ప్రధాత అయినటువంటి శని భగవంతుడు. కాబట్టి మన జన్మజాతకంలో లగ్నం ఏదైనా మనకి నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలు ఏదున్నప్పటికీ కూడా గోచారంలో వీరి యొక్క మానసిక స్థితి శని మీద మాత్రమే ఆధారపడి ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి నా యొక్క పీఠంలో ప్రతి నెలా కూడా ఒక 8 రోజులు శనికి సంబంధించినటువంటి ఎవరైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు కానీ, పుష్యమీ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రం కలిగినటువంటి శనిగ్రహ జాతకులు కానీ, మకర రాశి కుంభరాశి జాతకంలో శని మహర్దశ కానీ అంతర్దశలు విదశలు జరుగుతున్న వాళ్ళు కానీ, ఇందాక చెప్పినటువంటి అంటే ఇవన్నీ ఏమీ లేవండి గురువుగారు, మా పేరిది అయినా కూడా మాకు ఈ సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, కోర్టు సమస్యలను ఇందా చెప్పిన సమస్యలు అనుకుంటే కనుక వారందరి యొక్క యోగక్షేమాల కోసము నా వంతుగా మంత్రబలాన్ని జోడించి, నా మానసిక బలము మంత్రబలము జోడించి ఒక గురువుగా నెలలో ఒక 8 రోజులు శనివారం నుంచి శనివారము అంటే అమావాస్య ముందు వచ్చేటటువంటి శనివారం నుంచి మళ్ళీ శనివారం వరకు 8 రోజులు ఆయన సంఖ్య ప్రకారము 19,000 సార్లు శనికి సంబంధించినటువంటి వైదిక మంత్రాన్ని బ్రాహ్మణుల చేత చేయిస్తూ, అమావాస్య శనికి ప్రీతికరమైనటువంటిది, మనందరికీ భయంకరమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క శని ఇచ్చేటటువంటి దోషాలని హరించుకోవడానికి ఈ 8 రోజులు చేసినటువంటి ఆ యొక్క జపతీర్థాన్ని ప్లస్ దానికి సంబంధించినటువంటి శని యొక్క కంకణ ధారణ అని ఉంటుంది. అది హోమంలో ఆ యొక్క అమావాస్య రోజున ఈ 4.5 నెలలు శని మృత్యుంజయ పాశుపత హోమాన్ని ఆచరించి ఆ భస్మాన్ని ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి నేను చక్కగా దాన్ని పంపిస్తే దాన్ని గనక ఎవరైతే ధరిస్తారో ఈ యొక్క కష్ట నష్టాల నుంచి వారు బయటికి అంటే వాళ్ళంతటా వాళ్లే బయటపడేటటువంటి మార్గము ఇదొక్కటి సూక్ష్మమైన మార్గము. మీరు ఎన్ని చేసుకున్నా మంత్రబలము అత్యంత శ్రేయస్కరము. శనిని ఎవరైతే మంత్రపూర్వకంగా మనం ఆ యొక్క కిరణాల యొక్క ఎఫెక్షన్ తగ్గిస్తామో తప్పకుండా అది మంచి జరుగుతుంది. ఇంకొక చిన్నది ఏంటంటే గుర్రపు నాడాతో ఉంగరాన్ని అంటే ఏ ఏ గుర్రం అయితే గనక ఎక్కువ కాలం వాడుతుందో ఆ గుర్రపు నాడాతో ఉంగరాన్ని చేయించి అది హోమ భస్మంలో ఒక 3 రోజులు పిరమిడ్లో పెట్టి దానికి శక్తిని ఆపాదింపజేసి ఆ గుర్రపు నాడాతో చేసినటువంటి ఉంగరాన్ని ఎవరైతే మిడిల్ ఫింగర్కి కనుక ధరిస్తారో శని ఇచ్చేటటువంటి ఎఫెక్ట్స్ తగ్గి ఆరోగ్యము, ఐశ్వర్యము, అనుకున్న కార్యలాభ సిద్ధి, ఉద్యోగ లాభ సిద్ధి ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క ఉంగరం ద్వారా కూడా కిరణాలు ఎక్కువగా లాక్కుంటూ ఉంటాయి. కాబట్టి ఆయన ఇచ్చే నెగిటివ్నెస్ని తప్పించుకొని పాజిటివ్ తెప్పించేటటువంటి ప్రయత్నంలో నేను చేసే ఈ యొక్క ప్రయోగాత్మకమైనటువంటి మంత్రతాంత్రిక చర్యలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు కూడా నన్ను సంప్రదించండి. వారికి కూడా ఈ ప్రసాదము వితరణ చేసి మీ యొక్క యోగక్షేమాల కోసము నా యొక్క శక్తిని కూడా ధారపోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓం శం శనేశ్వరాయ నమః. అయితే ఈ శని భగవానుడు మామూలుగానే ఆయన నడిచేటటువంటి విధానము చాలా స్లోగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. ఒక్కొక్క రాశిలో
2.5 సంవత్సరాలు, వక్రించినప్పుడు ఇంకొక 4 నెలలు మళ్ళీ లేట్ అవుతుంది. ఈ విధంగా ఒక రాశిలో 3 సంవత్సరాల వరకు ఆయన యొక్క వైబ్రేషన్స్ అవును. ఉంటాయి ఉంటూనే మనకి. ఉంటాయి. మరి ఆల్రెడీ మీనరాశిలో ఆయన ఇప్పుడు ప్రెజెంట్ రేవతి నక్షత్రము 3వ పాదంలో ఉన్నాడు. హ్మ్. అంటే మనకి మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు ఇవన్నీ దాటేశాడు ఆయన. హ్మ్. దాటి రేవతి నక్షత్రం అంటే బుధ నక్షత్రం అంటారు దీన్ని. ఈ బుధుడు శనికి మిత్రుడు అవుతాడు. 3వ పాదంలో ఆయన ఇప్పుడు సంచరిస్తున్నాడు. ఎప్పటి వరకు? జూలై 26 అర్ధరాత్రి వరకు కూడా ఆయన అదే నక్షత్రంలో చక్కగా రుజుమార్గము. మనకి 2 ఓకే. మార్గాలు ఉంటాయి మా హ్మ్. గ్రహాలు. రుజుమార్గం అంటే డైరెక్ట్గా మోషన్ వెళ్తూ ఉంటారు. హ్మ్. వక్రగతి అంటే స్లో అవ్వటం. ఆల్రెడీ స్లో అవుతాడు, ఇంకా స్లో అవుతాడు ఆయన. ఓకే. అంటే అనుకున్న సమయానికి అక్కడికి వెళ్ళలేడు ఆయన. హ్మ్. దానికి ఏంటంటే మనకి శాస్త్రరీత్యా సూర్యుడి నుంచి శనిగ్రహము అనేటటువంటిది కొన్ని డిగ్రీలు దూరం వెళ్ళే కొద్ది ఏంటంటే ఈయన యొక్క వైబ్రేషన్స్, సూర్యుడి యొక్క వైబ్రేషన్స్ ఆ గ్రహానికి తగ్గుతాయి. కిరణాలు, ఓకే. కిరణ హ్మ్. శక్తి. హ్మ్. దానివల్ల ఏంటి, తిరిగేటటువంటి ఆ స్లో ప్రొసీజర్లో కూడా ఇంకా దూరం అయ్యేసరికి ఇంకా స్లో అవుతాడు. ఓకే. ఇక్కడ దాన్ని వక్రగతి అంటారు. హ్మ్. ఆయన అదే రాశిలో ఉంటాడు. రేవతి నక్షత్రం 3వ పాదంలోంచి 2లోకి వస్తాడు, 2లోంచి 1లోకి వస్తాడు. అక్టోబర్ 9వ తారీఖు నుంచి సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రం 4లోకి వస్తాడు ఆయన, వెనక్కి వెళ్తూ వెళ్తూ. ఓకే. అంటే అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా ఈయన సొంత నక్షత్రంలో ఉండి, వీరి జన్మజాతకంలో కనుక శని భగవానుడు అసలు మంచివాడా చెడ్డవాడో ముందు అది తెలుసుకోవాలమ్మా. హ్మ్. ఎందుకంటే జన్మ రాశి అనేటటువంటిది చంద్రుడి యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది. అవును. అంటే హ్మ్. మనస్సు యొక్క వికారాలు, బాధలు, ఆందోళనలు, అనుకున్న పనులు జరగకపోవటము, ఏదైనా అనుకున్న డబ్బులు రాకపోతే మనసంతా అతలావితలం అయిపోయి, ఓకే. టెన్షన్స్ ఎక్కువైపోయి, దీర్ఘకాలిక అనారోగ్యాలను ఉంటాయి చూసారా. కొంతమందికి షుగర్లు వస్తాయి, కొంతమందికి హ్మ్. బీపీలు వస్తాయి, కొంతమందికి క్యాన్సర్స్ వస్తాయి. అంటే ఓకే. లాంగివిటీగా ఉన్నటువంటి రోగాలన్నీ ఎప్పుడు వస్తాయి? మనసు ఆందోళన పడ్డప్పుడు. అప్పు చేస్తారు, తీర్చలేరు, టెన్షన్ పడతారు. ఇంట్లో పెళ్ళిళ్ళు కావు, 40 ఏళ్ళు వచ్చినా 35 ఏళ్ళు వచ్చినా కూడా ఆడపిల్లలకో మగపిల్లలకో పెళ్ళిళ్ళు కావు. ఏంటో వాళ్ళకి అర్థం కాదు, ఓకే. ఎందుకు అవుతుంది, అంతా శని శని అంటారు. అంటే ఈ మార్పు వల్ల జన్మజాతకం మీద కూడా ఎఫెక్ట్ పడుతుందా? జన్మజాతకం రీత్యానే ఇప్పుడు మార్పులు కలుగుతాయి. హుహు. ఇప్పుడు కొంతమందికి మేషరాశి ఉందమ్మా, సపోజ్ హ్మ్. మనకి ఈ మీనరాశిలో ఉన్నాడు ఆయన, ఏలినాడు శని కదా. కొంతమందికి నెగిటివ్ వైబ్రేషన్స్ అయినాయి, కొంతమందికి పాజిటివ్ కూడా జరిగినాయి. ఓకే. దానికి కారణం ఏంటి? వారి యొక్క జన్మజాతకంలో శని భగవానుడు శుభుడా అశుభుడా, ప్రతి హుహు. జాతకంలో కూడా హ్మ్. అమ్మ లగ్నాన్ని అనుసరించి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, ఈ శని అశుభుడు. ఓకే. ఆయన ఎక్కడున్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఈయన నక్షత్రాల్లో హ్మ్. ఎవరున్నారు, అసలు జన్మజాతకం చూడాలంటే అమ్మా దాంట్లో ఎంతో థీరీ ఉంటుంది. అది చూసే కదా మేము చెప్పేది. అవును. హ్మ్. ఇప్పుడు గోచార రీత్యా మేషరాశి వారికి ఏలినాడు శని, అట్లాగే కుంభరాశి వారికి ఏలినాడు శని. ఈ శని 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 అని హ్మ్. చూసేవాళ్ళు ప్లస్ చెప్పేవాళ్ళు కూడా చెబుతున్నారే కానీ, వినేవాళ్ళు వింటున్నారే కానీ, అసలు ఈ శని మనకు మంచి చేస్తాడా చెడు చేస్తాడా అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే హ్మ్. మరి కొంతమందికి పెళ్ళిళ్ళు కాక లేట్ అయిన వాళ్ళు ఉన్నారా? అవును. అసలు ఏలినాడు శని ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి పెళ్ళిళ్ళు కాలేదా? హ్మ్. కొంతమందికి విపరీతమైనటువంటి డబ్బు కలిసి వచ్చి కోట్ల కోట్లు సంపాదించుకోలేరా? అవును. ఆ! కొంతమందికి అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ప్రదంగా అవ్వలేదా ఆపరేషన్స్ హ్మ్. అయిపోయి? హ్మ్. నేను అనేది ఏంటంటే అందరికీ ఇదే మీనరాశి, ఇదే కుంభరాశి, ఇదే మేషరాశిలో వాళ్ళకి కూడా ఎన్ని రకాల శుభాలు జరగాలో అన్నీ జరిగినాయి. ఏ స్థానంలో ఉన్నాడు అని పరిశీలించుకోవాలి. జన్మజాతకంలో హ్మ్. ఆయన లగ్నము అని ఉంటుందమ్మా. హ్మ్. అంటే శరీరము, మనసు, ఆత్మ అని 3 ఉంటాయి. ఓకే. అది జన్మ లగ్నాన్ని బట్టి ఈ శని కొంతమందికి వృషభ లగ్నం అయిందమ్మా. హ్మ్. వృషభ లగ్నానికి శని భగవానుడు రాజయోగ ప్రదుడు. అవునా? అట్లాగే మకర లగ్నానికి కూడా ఉన్నంతలో ఆయన శుభుడు. ఓకే. తులా లగ్నం అయితే ఆయన శుభత్వాన్ని ఇస్తాడు, హ్మ్. యోగాన్ని ఇస్తాడు. హ్మ్. మరి ఇవి చూసుకోకుండా మనకి రాశి వరకే చూసుకుంటే ఎట్లా? అందుకనే ఎవరైనా సరే శని వక్రిస్తున్నాడన్నా, రుజుమార్గంలో ఉన్నాడన్నా భయపడాల్సిన అవసరమే లేదు. హ్మ్. శని భగవానుడు ఎప్పుడూ గొప్పవాడే. జన్మజాతకం చూపించుకోవాలి అయితే ఫస్ట్. అక్టోబర్ 9 నుంచి సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు డిసెంబర్ 11 వరకు గజగజలాడిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది? వారి యొక్క జన్మజాతకాన్ని బట్టి. ఓకే. శని మహర్దశలు నడుస్తున్నా, అంతర్దశలు నడుస్తున్నా ఆయన సామాన్యంగా ఊపు తగ్గించకుండా పరిగెత్తిస్తాడు జనాన్ని. హ్మ్. ఇంకొకటమ్మా, మనకి దశలు అంతర్దశలు జరుగుతాయి. అవును. వాటిని బట్టి కూడా ఈ యొక్క శని ప్రభావం ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా అనేది మనం ఉంటుందో తెలుసుకోవాలి. తెలుస్తుంది. అందుకనే కదా మాలాంటి వాళ్ళకి మా జన్మజాతకంలో
ఏం తెలుస్తోంది గురువు గారు, అసలు ఏం జరుగుతోంది, మాకు ఈ విధమైన ప్రాబ్లమ్స్ అనేది మమ్మల్ని అడిగేది అందుకనే కదమ్మా. మేము అన్ని పరీక్ష చేసి అమ్మ ఈ ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి దశలు బాగాలేదు, దానికి తోడు ఈ శని ఏం చేస్తాడు, బాగాలేనప్పుడే ఈయన ఇవ్వాల్సిన కర్మ ఫలితాలన్నీ ఇస్తాడు. జన్మజాతకంలో ఒకరికి బుధమహర్దశ నడుస్తోందమ్మా, మిథున లగ్నం అనుకోండి, చదువు పరంగా, ఆరోగ్యరీత్యా, ఉద్యోగరీత్యా, ఇట్లా ఆ లగ్నాన్ని బట్టి, శని ఉన్న స్థానాన్ని బట్టి, ఆయన ఉన్న స్థానాధిపత్యాలను బట్టి, శని ఉన్న నక్షత్రాన్ని బట్టి వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి రకరకాలుగా ఇస్తాడు. ఇవి చూసే వాళ్ళకి తెలియదు, తెలుసుకున్న మాకు మాత్రమే ఇన్నర్ డెప్త్ అని ఉంటుంది జాతకరీత్యా. అందుకనే ప్రస్తుతానికి ఈ యొక్క శని యొక్క వక్రీగత దోషం ఇది. ఒక పాపగ్రహం అమ్మ జాతకంలో ఏం చెప్పారంటే జ్యోతిష్య శాస్త్రంలో, ఒక పాపగ్రహము వక్రించినప్పుడు విపరీతమైనటువంటి పాప ఫలితాలను ఇస్తాడట. అదే గనక శుభగ్రహం వక్రిస్తే అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడని చెప్పి జ్యోతిష శాస్త్రమే చెబుతోంది. మరి శని పాపగ్రహమే. ఆయన వక్రిస్తున్నప్పుడు ఆయన పరిభ్రమించే నక్షత్రాలను బట్టి పాపత్వాలు ఇస్తాడు. ఇందా చెప్పినట్టుగా కొంతమందికి, గురువుగారు మీరు చెప్పినట్టుగా మాకేం జరగలేదండి, మాకు బ్రహ్మాండంగా రన్నింగ్ అవుతుందండి వ్యాపారము, మా ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయండి మాకు చెప్తూ ఉంటారు కొంతమంది చూసిన వాళ్ళు. మీ రాశి ప్రకారం అని చెప్పట్లు, అందుకనే జాతకం ప్రకారం అని చెబుతున్నాం. రాజయోగం కూడా ఇస్తాడు. వక్రించినప్పుడు కొంతమందికి విపరీతమైన రాజయోగం కలుగుతుంది జాతకంలో యోగిస్తే. కాబట్టి ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి ఎవరైనా పరిపూర్ణంగా తెలుసుకోవాలి, ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయి, లేకపోతే మా కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, మేము అనుకున్నది ఎప్పుడు సాధిస్తాము అనుకుంటే జన్మజాతకాన్ని అన్వేషించండి. గోచారం బట్టి మీరు ఏం స్తోత్రాలు చదవాలి, ఏం పూజలు చేయాలి, ఏం దానాలు చేయాలో చేయాలి. అందరూ శనిదానం ఇవ్వకూడదమ్మా. జన్మజాతకంలో శని యోగించేవాడు అనుకోండి, వీళ్ళు శనిదానం ఇస్తే ఏంటంటే వీళ్ళ యోగం అంతా వేరే బ్రాహ్మణుడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా చూపించుకోవాలి. ఏళ్ళనాడు శని కదా అని చెప్పి మేషరాశి వాళ్ళందరూ ఇచ్చేస్తే ఎట్లా? ఆయన వృషభ లగ్నం అనుకోండి, ఈ శనికి దానం ఇచ్చేస్తే వీళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ అన్ని వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. అందుకనే ఒక జ్యోతిష్య బ్రహ్మని కలిసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా అమ్మా. కాబట్టి శని యొక్క వక్రీగత దోషము అనేటటువంటిది చాలా వరకు మన ప్రపంచాన్ని, ప్రకృతిని కూడా గడగడలాడిస్తూ ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి ఇప్పుడు నడుస్తుంది వర్షాకాలము, జల ప్రమాదాలు కావచ్చు, లేకపోతే మనకున్న పంచభూతాలలో మొత్తం వరుణదేవుడు. ఒక రకంగా చెప్పాలంటే వర్షాలు సరిగ్గా పడచ్చు, పడకపోవచ్చు. రైతులు ఆయన చూసే దృష్టిని బట్టి కూడా ఆ వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయమ్మా. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. వ్యవసాయ భూములు, వాటికి సంబంధించినటువంటి పంటలు తగ్గే అవకాశం ఉంటుంది. కోర్టు కేసులు ఇవి డిఫరెంట్గా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక కేసు గురించి అనుకుంటే ఇంకో కేసుల్లోకి వెళ్తాయి. ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాయి. అట్లాగే ఈ దేవాలయాలు కానీ, పెద్ద పెద్ద నదీ తీర్థాలు ఉంటాయి కదా, అవి కానివ్వండి, మఠాలు, పీఠాధిపతులు, వీళ్ళకి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు విపరీతంగా జరిగజేసేటట్టు చేస్తాడు. కర్మ పరిపాలకుడైనటువంటి కర్మల్ని మనందరికీ కూడా పరిశుద్ధంగా ఇచ్చేటటువంటి శని భగవాన్. తప్పకుండా గురుగారు, ఈ 12 రాశుల వారికి క్లియర్ గా ఎలా ఉంది అనేసి ఒక్కొక్క రాశి గురించి తప్పకుండా గురుగారు. ఇప్పుడు మిథున రాశి వారి గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? వీరికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏంటి? ముఖ్యంగా వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ముఖ్యంగా శని భగవాను ఎలా ఆరాధించాలి అంటారు? అమ్మ ఏం లేదు, మనకి మిథున రాశి వారికి అక్టోబర్ 9 వరకు వీరు విష్ణువుని ఎక్కువగా ఆరాధించాలి. ఎందుకంటే అక్టోబర్ 9 వరకు ఈయన బుధుడి యొక్క, అంటే వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడి యొక్క నక్షత్రంలోనే ఉంటూ 10వ స్థానం కర్మస్థానంలో ఉండి 8, 9 అంటే అష్టమస్థానము, భాగ్యస్థానము, ఈ రెండిటికి అధిపతి అయి ఒక రకంగా మిశ్రమంగా ఉంటాడు. మిథున రాశి వారికి ఈ శని భగవంతుడు పూర్తిగా యోగాన్ని ఇవ్వడు, పూర్తిగా అవయోగాన్ని ఇవ్వడు. ఏదో తటస్థంగా ఉంటాడు. పెద్దగా ఆయన వలన యూజ్ అయితే ఉండదు. కానీ జాతకంలో ఏదైనా కొంచెం శని ఏ స్థితిలోనే ఉన్నాడు అనుకోండి, ఉచ్చ స్థితిలోనో అనుకూలంగా ఉంటే కనుక కొంచెం వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు, దూర ప్రయాణాలు, ఎవరైతే ఇప్పుడు ఉద్యోగరీత్యా కొన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఇప్పుడు ఏంటంటే మిథున రాశి వారికి ఉద్యోగ వ్యవస్థలో ఆకస్మికంగా ఎన్నో ఎదురు దెబ్బలు తిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మ. ఉద్యోగాలు పోయి ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీరు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలని మనసులో అంతర్గతంగా అనుకుంటూ ఉంటారు కొంతమంది, చాలా రోజులు బట్టి. వేరే వాళ్ళకి చెప్తారు, వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్కి. వాళ్ళు ఏంటంటే పెండింగ్లో పెట్టడము, లేకపోతే మీ వర్త్ ఇంకా సరిపోదు, లేకపోతే మీకు ఇంకా కొంచెం టైం పడుతుంది, ఇట్లా ఆలస్యం చేసిన వాళ్ళు అకస్మాత్తుగా వీరిని ఉన్నత ఉద్యోగ వ్యవస్థకి విదేశాలకు పంపించడము, లేకపోతే ఇక్కడే ఈ వ్యవస్థలో ఉన్నతమైనటువంటి పరిస్థితిని కలుగజేయటము, ఇలాంటి చిన్న చిన్న లాభకరమైనటువంటి విషయాలు వీరికి జరగడానికి అవకాశం ఉంటుంది. తండ్రికి సంబంధించిన ఉద్యోగాదులు కూడా కొంతమందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే పిత్రార్జితము అంటే ఆస్తులు కావచ్చు,
భూ స్థిరాస్తులు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, కొంచెం ఓకే. రావడానికి అవకాశం ఉంటుంది. సూపర్. ఆ! కొంతమందికి విదేశాల్లో ఉన్న వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఈ శని వక్రించడం వలన ఏమవుతుంది, 9వ భావంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే. 10లో ఉన్నటువంటి అంటే నిలబడి ఉంటారు ఇప్పటివరకు ఉద్యోగంలో. 27 నుంచి అక్టోబర్ 9 తర్వాత వీళ్ళకేంటంటే సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు విపరీతమైనటువంటి ఉద్యోగంలో ప్రతిబంధకాలు ఎదురవుతాయమ్మా. హ్మ్. ఉద్యోగ వ్యవస్థలో నిలకడ ఉండదు. అకస్మాత్తుగా వీళ్ళకి రిజైన్ చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. వీరికి కింద ఉన్నటువంటి వాళ్ళు చేసే మ్యాజిక్కులు, వీరి కింద పనిచేసే వాళ్ళు ఆడేటటువంటి నాటకాల్లో వీళ్ళు పావులైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి ఏం లేదమ్మా, శని ముఖ్యంగా మానవుడికి ఎక్కడ దెబ్బ కొడతాడంటే ఆర్థిక పరంగా. అవును. చేసే వృత్తి, ప్రొఫెషనల్ అంటారు కదా, కెరీర్ మొత్తం ఈయన మీదే ఆధారపడింది. రాజకీయ నాయకుడా, హ్మ్. లేకపోతే సినిమా వాడా, లేకపోతే పాటలు పాడేవాడా, మాలాంటి వాళ్ళమా, మీలాంటి వాళ్ళ అంటే ఇవే ఉండవు ఆయనకి. అవసరం లేదు. నేను నీ కర్మలో నేను జోక్యం చేసుకుంటాను. నువ్వు హ్మ్. సజావుగా వెళ్తున్నావా, దానికి కారణం నేనే. నువ్వు అడ్డగోలుగా వెళ్ళావు, నీకు పెట్టేస్తాను స్పాట్ అంటాడు ఈయన. ఆహా! అంటే ఏది చేయాలన్నా ఈయనే చేయాలి. అదే. అందుకనే మహానుభావుడు అంటారు. మిగతా గ్రహాలకి మహానుభావుడు అంటే ఆ ఫీలింగ్ రాదు. శనిని మహానుభావుడు, శని మహానుభావుడు, శని భగవంతుడు అంటే ఏంటంటే మనలో తెలియని వైబ్స్ వస్తాయి. ఆయన మన మీద చూసే దృష్టిలో కొంత తక్కువ స్థాయిలో చూస్తాడు. అరే నన్ను భగవంతుడు అంటున్నాడు రా అని చెప్పి. కాబట్టి శని భగవంతుడిని వీళ్ళు ఎక్కువగా ఆరాధించుకోవాలి మిథున రాశి వాళ్ళు. ఓకే. కొంచెం తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు పెట్టినట్టు అంటే వీళ్ళు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడితే కొంతవరకు లాభంగా రావటానికి కూడా మిథున రాశి వారికి అవకాశం ఉంది. ఓకే. భాగ్య యోగం కలుగుతోంది వీళ్ళకి. అట్లాగే చదువుకుంటే ఆల్రెడీ కొంతమంది ఉద్యోగాల రీత్యా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్స్ కలిగడానికి అవకాశం ఉంది. వస్తుంది ఇంకేముంది మాకు తిరుగులేదని చెప్పి జల్సాగా వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు సరే, వాళ్ళకి అక్కడ ఉన్నప్పుడే కొన్ని వచ్చేస్తాయి. సెల్ ఫోన్లో, నాయన నువ్వు రిజెక్ట్ అయ్యావు, నీకు ఉద్యోగం రావట్లేదు అని. కొంతమందికి జల్సాగా వెళ్ళుంటారు కదా, ఉద్యోగం పోయిందిరా బాబు అని చెప్తారు. ఇట్లాంటివి కూడా వాళ్ళకి ప్రయాణాల్లో ఉన్నప్పుడు జరుగుతాయి. ఎందుకంటే ఆయన దృష్టి ఇప్పటి వరకు ప్రయాణాల మీద పడితే ఇప్పుడు ప్రయాణానికి ఆటంకం కలిగించే 3వ స్థానం మీద పడుతుంది. కాబట్టి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యము, ఆలస్యము, బంధకము, లేకపోతే ప్రయాణాలలో ఇబ్బందులు, తండ్రికి సంబంధించిన అనారోగ్య బాధలు, ఆర్థిక పరంగా కొంతవరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ రాగానే వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు విష్ణువుని ఎక్కువగా ఆరాధించుకోండి. తర్వాత అక్టోబర్ 9 తర్వాత ఈశ్వరుణ్ణి ఎక్కువగా ధ్యానం చేసుకోవాలి. ఓకే. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు.